హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో హెల్త్‌కి ఎంతో మేలు చేసే రాగులతో చేసే ఉప్మా జస్ట్ 10 నిమిషాల్లోనే ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఉప్మా కొంచెం తినేసరికే మనకి టమ్మీ ఫుల్ అయ్యి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. సో, దానివల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉప్మాని. లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాగి ఉప్మా చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేయండి. ఆయిల్ కాగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు వేసుకుని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఈ పోపులు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న పీసెస్ లాగా చాప్ చేసి వేసుకోండి. ఇందులోనే మీ కారానికి తగినట్టుగా 2-3 పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉప్మా మరింత టేస్ట్ రావడం కోసం అల్లాన్ని చాప్ చేసి కాకుండా ఈ విధంగా తురిమేసి వేసుకోండి. సో, ఇలా వేయటం వల్ల ఉప్మాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో చిన్నగా చాప్ చేసిన క్యారెట్, అలాగే చిన్నగా చాప్ చేసిన టమాటో వేసుకోండి. మీ దగ్గర ఉంటే మీరు పచ్చి బఠానీని నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కుక్ చేసుకోండి. ఈ విధంగా మనం క్యారెట్‌ని నొక్కి చూస్తే సగానికి ఈజీగా బ్రేక్ అవ్వాలి. సో, అంతవరకు కూడా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. నేనైతే మెజరింగ్ కప్స్‌లో ఉండే హాఫ్ కప్పుతో తీసుకున్నాను క్వాంటిటీ. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి బొంబాయి రవ్వని కూడా ఒక 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే మనం బొంబాయి రవ్వ తీసుకున్న కప్‌తోనే 1 కప్ వరకు రాగి పిండి వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు ఈ పిండి, రవ్వ కూడా పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రవ్వ తీసుకున్న కప్‌తోనే 3:30 కప్పుల వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వ, పిండి ఎక్కడ ఉండలు ఫార్మ్ అవ్వకుండా జాగ్రత్తగా గరిటెతో ఈ విధంగా వెనక్కి తిప్పి అణిచిపెట్టి కలుపుకోవాలి. దీనితో పాటుగా మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. సో, వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి గరిటెతో ఒక వైపు నుంచి ఉప్మాని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి కలుపుకుంటే హెల్తీ అండ్ టేస్టీ రాగి ఉప్మా రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ నేతిలో వేపిన జీడిపప్పుని నేతితో సహా ఉప్మాలో వేసి కలుపుకొని సర్వ్ చేశారంటే ఉప్మా టేస్ట్ మరింత బావుంటుంది. ఈ ఉప్మాని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బావుంటుందండి. మీరు కూడా ఈ హెల్తీ అండ్ టేస్టీ రాగి ఉప్మాని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.